తిరిగి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ప్రజలముగా ఈ దినం యొక్క చివరి సెషన్ బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నా. లెక్చర్ 2 క్లాసులు తీసుకొచ్చామో, సేవకుడు 3 సెషన్లు తీసుకొచ్చామో కానీ బలవంతం లేకుండా వచ్చి మీరు కూర్చున్నారంటే మీరు చాలా గ్రేట్. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోగలిగారు అని అంటే నిజంగా దేవుడు మీకు అనుగ్రహించిన ఓపికను బట్టి, ఆశని బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తా ఉంటున్నాం. సరే, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తూకిగా ఈ రాత్రి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. నేను చాలా స్థలాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించి ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా మానవుని యొక్క అక్కర ఇదే అని ఎరిగి ఈ విషయాన్ని చాలా స్థలాల్లో కూడా నేను ప్రస్తావిస్తూ ఉంటున్నాను. లేఖనాల నుంచి ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ అండ్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము అందరం కూడా ఒకసారి మన బైబిల్ను తీసి కలిసి చదువుకుందాం. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from me, you can do nothing. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుని, ప్రియ తండ్రి, ఎన్నిసార్లు మా శక్తితో మేమేదో చేద్దామని ట్రై చేశాం. అయితే టోటల్లీ మా వల్ల ఏం కాదు, నువ్వు క్లియర్గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. నీకు వందనాలు. వీ కెన్ డూ నథింగ్ వితౌట్ యూ, అపార్ట్ ఫ్రమ్ యూ. దేవా, మేము పూర్తిగా అప్పగించుకున్న వారమై నీ మీద ఆనుకుని, నీ మీద ఆధారపడి నీకు నచ్చిన జీవితం జీవించే కృపని మాకు అనుగ్రహిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఉంటున్న లాస్ట్ రాత్రి. ఆ లాస్ట్ రాత్రి యేసయ్య ఆ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఆయన అందరి పాదములు కడుగుతా వచ్చారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మార్చు అందరి పాదములు కడుగుతా వచ్చారు. ఎంత దీనుడై కడుగుతా ఉంటున్నాడు అని అంటే, ఆ రాత్రి ఆ సన్నివేశం చాలా కీలకమైన సన్నివేశం. ఈ శిష్యులందరి పాదాలు ఆయన కడగక మునుపు వాస్తవంగా ఆ పాదాలు ఎవరు కడగాలి అని అంటే, ఆ ఇంట్లో ఉంటున్న యజమానుడన్నా కడగాలి, ఆ ఇంటి పనోడన్నా కడగాలి. ఇద్దరు ఆ ఇంట్లో ఉన్నట్టు మనం ఆ ముందు సందర్భాల్లో చూడొచ్చు. యజమానుడు ఉన్నాడు, ఆ ఇంట్లో నీళ్లు మోసిన పనోడు ఉన్నాడు. ఇద్దరు ఉండే ఇల్లు అది. ఆ ఇంట్లో అందరి పాదాలు వాళ్ళు కడగాలి. నీళ్లు కూడా ఉన్నాయి, కానీ ఏ కారణం బట్టో వాళ్ళు రాలేదు మెట్టుకి. ఇప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులు కూర్చొని ఉన్నారు. ఎవడో ఒకడు లేచి కాళ్ళు కడగాలి. పేతురు అనుకుంటున్నాడు, ఎవడికి వాడు అనుకుంటున్నాడు, నేనెందుకు కడగాలా, నేనేమో అందరికంటే తక్కువ, నేనేమన్నా ఏ విషయంలో తక్కువ, నేనెందుకు కడగాలా అని చెప్పి వాళ్ళు ఎవరికి వాళ్ళు చక్కగా అలానే కూర్చొని ఉన్నారు. బహుశా పేతురు అనుకుంటున్నాడు, స్పీకర్ అంటే నేనే రా బాబు, అసలు మాట్లాడేది నేనే, పబ్లిక్ పర్సన్ నేనెందుకు కడగాలి, లేరా నువ్వు అని చెప్పి ఇంకోటి వైపు చూస్తున్నాడేమో. బహుశా ఆంధ్రే అంటున్నాడు, రే పేతురు, నిన్ను తెచ్చిందే నేను రా, నువ్వు నా తర్వాత వచ్చావు, నేను సీనియర్ని, నేనెందుకు కడగాలి. యోహాను అనుకుంటున్నాడు, నేను యేసు ప్రభుకు చాలా ఇంటిమేట్ గా ఉండే పిఎన్ రా బాబు, నేను రొమ్మున అనుకున్నా, నేనెందుకు కడగాలి. ఎవడికి ఆడు ఓన్ రీజన్ ఉంది, నేనెందుకు కడగాలి అని. ఎవడు కడగట్లే. వీళ్ళందరూ కడగకుండా అట్లానే కూర్చొని ఉంటే, ఒక ఆయన మాత్రం ఆటోమేటిక్ గా నేను కడుగుతాను అని లేచాడు.
ఆయన కడుగుతాను అని లేచినప్పుడు అప్పుడన్నా వీళ్ళకి కొంచెమన్నా అనిపించి, అయ్యో ఎందుకబ్బా ఈయన చేస్తున్నాడు అని చెప్పి అప్పుడన్నా వాళ్ళు ప్రతిస్పందించాల్సింది. కానీ గుండె ఎంత గట్టిగా ఉందంటే, నేను అనేది ఎంత గట్టిగా ఉందంటే మనందరిలో ఉంటుంది, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, మనందరిలో నేను అనేది ఏ రేంజ్ లో ఉంటుంది. ఆ శిష్యులు యేసయ్యతో పాటు తిరిగి 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి 3.5 సంవత్సరాలు అతి దీనుడు అంటే ఏంటో చూచి ఆ తర్వాత కూడా ఒక్కడిలో ఒక ఇంచు కూడా తగ్గింపు లేదు. 3.5 సంవత్సరాలు ఆయన చూశారు, ఆయనతో తిరిగారు, ఆయనతో ఉన్నారు, ఒక్కళ్ళు కూడా తగ్గింపు లేదు, ఒక్కడు కూడా లేవట్లే. ఆ టైంలో పేతురు కొట్టే డైలాగు అసలు యేసుక్రీస్తు ప్రభుకి తిక్క లేపిచ్చే డైలాగ్ కొట్టాడు. ఏం కొట్టాడు అని అంటే, వద్దు ప్రభా, నన్ను కడగొద్దు ప్రభా. ఏమనాలి? నేను కడుగుతా ప్రభా అనాలా? అది మాత్రం అండు. నువ్వు కడగొద్దని డైలాగ్ పడుతున్నాడు తప్ప నేను కడుగుతాను ప్రభా అని అడగట్లే. ఎంత మనందరిలో నేను, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. నేను ఈ వేరు వేరు ఊర్లు వెళ్ళినప్పుడు వేరే వేరే గృహాల్లో అక్క వాళ్ళు వండింది భోజనం చేస్తా ఉంటారు. ఒకవేళ బాగా వండితే, అక్క చాలా బాగుంది అక్క ఈ కూర అని అంటే, అది ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ మాట అన్నా, వేరే దేశాల్లో కూడా ఈ మాట అన్నా, అక్క వాళ్ళందరూ నాకు ఒకే జవాబిస్తారు. నేను షాక్ అయ్యా. 11 సిస్టర్స్ మీటింగ్ లో డిసైడ్ అయ్యి ఒక జవాబుకి వచ్చారా ఏంది? ఇండియాలో అడిగినా, ఆంధ్రాలో అడిగినా, తెలంగాణలో అడిగినా, ఉత్తర భారతదేశం ఎక్కడైనా ఒకే జవాబు ఇస్తారు. అక్క బాగుంది అంటే ఒక జవాబు వస్తుంది. ఏం జవాబో తెలుసా? హడావిడిగా చేసామన్నా, టైం లేదు ఈరోజు. ఎందుకు ఇస్తారు తెలుసా జవాబు? మేము హడావిడిగా చేస్తానే ఇంత బాగుంది, మేము టైం తీసుకొని చేస్తే దుమ్ములేసిపోతే. అంటే నేను ఇది ఇది కామన్, తెలియకుండా అనేస్తాం అన్నమాట. అంతేందుకు ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం, వరంగల్ నుంచి ఇక్కడికి రావడానికి సపోజ్ అనుకుందాం ఒక 40 నిమిషాలు పడుతుందని. వాడు 20 minutes లో వచ్చాడు అనుకోండి, రాగానే వాడు ఊరుకోడు 20 minutes లో వచ్చాడు, 20 minutes లో వచ్చాడు చాలా దగ్గర అని అంటుంటే, ఒకవేళ మనం కనుక ఏంట్రా 20 minutes లో వచ్చావా అని అన్నాం అనుకో, అదేమంటాడు తెలుసా? యాక్చువల్లీ వరంగల్లో చాలా ట్రాఫిక్ ఉంది తెలుసా. ఎందుకంటాడు? ట్రాఫిక్ ఉంటేనే 20 minutes లో వచ్చా, లేకపోతే 5 నిమిషాల్లో వచ్చేవాడిని. ఎవడి కాడ యాంగిల్ చూపించుకోవడమేనండి. నా యాంగిల్లో నేను, నీ యాంగిల్లో నువ్వు, ఎవడి కాడు చూపించుకోవడమే. ఈ శిష్యులు అందరూ చూపించుకుంటా ఉంటున్నారు. విచిత్రం ఏంటి తెలుసా? అసలు చూపించుకోవాల్సింది యేసు ప్రభు ఒక్కడే, ఆయన మాత్రం చూపించుకోవట్లేదు. ఎంత అద్భుతమైన జీవితం కదా. చూపించుకోగలిగినోడు ఆయన ఒక్కడే, చెప్పుకోగలిగినోడు ఆయన ఒక్కడే, మాట్లాడగలిగినోడు ఆయన ఒక్కడే, అసలు నేను అని కాలర్ ఎగరేయగలిగినోడు ఆయన ఒక్కడే. ఆయన మాత్రం చక్కగా చొక్కా తీసి హ్యాపీగా కింద కూర్చొని నీట్గా కాళ్ళు కడిగేస్తున్నాడు. బా, ఏమి తగ్గింపు. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత భోజనం అయిపోయింది. ఓ పాట పాడిన తర్వాత అప్పటికి యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. పాట పాడిన తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చారు. పండగ వాతావరణం, అది మంచి లైట్లు, అంటే వాళ్ళ భాషలో దివిటీలు, పండగ పాటలు, సంబరంగా ఉంది అసలు. ఇక అక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ విడిది గడిది నుంచి బయటకు వచ్చి వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర రోడ్డు లెఫ్ట్ కి రైట్ కి టర్న్ అవుతుంది. ఆ ఫోర్క్ వచ్చిందనమాట. లెఫ్ట్ తీసుకుంటే యెరూషలేం వస్తుంది. అందరూ అక్కడికి వెళ్ళే ఊరు అది. ఆ పండుగలో అందరూ యెరూషలేంకి వెళ్తారు. ఎందుకు అనంటే అక్కడే భలే చేస్తారు ఆ పండుగ. పస్కా బలి అనే సూపర్ పండుగ అక్కడే చేస్తారు. అందరూ పండగకే పోతున్నారు. అక్కడ పాటలు, అక్కడ వాయిద్యాలు, అక్కడ జనం, అక్కడ మార్కెట్, అక్కడ గెస్ట్ హౌసెస్, అక్కడ డెకరేషన్లు, అక్కడ ఉల్లాసం, అక్కడ కావాల్సిందంతా దొరుకుతా ఉంది. ఆ రోడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి లెఫ్ట్ కి అందరు వెళ్ళిపోతున్నారు. యేసయ్య మాత్రం రైట్ కి తిరిగి. అందరూ ఏంట్రా అందరు లెఫ్ట్కి పోతున్నారు, ఈయన రైట్కి పోతున్నాడు ఏంటి, పండగ కట్ట కదా మనం పోయేది అనుకుంటే ఈయన రైట్కి పోయాడు. ఆ రాత్రి వీళ్ళకొక షాక్ ఇచ్చాడు యేసయ్య. వాళ్ళ లైఫ్ లోనే అలాంటి షాక్ ఏం లేదు. ఏం షాక్ ఇచ్చాడంటే,
రేపటికెల్లా నన్ను చంపేస్తారు. క్లియర్గా చెప్పేశాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పేశాడు. ఏంటంటే ఇదే నా లాస్ట్ నైట్, ఇదే నా లాస్ట్ నైట్, రేపొద్దున వేసేస్తారు నన్ను. రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోద్ది, ఇంకా మధ్యాహ్నానికల్లా అయిపోద్ది నా స్టోరీ క్లోజ్, నన్ను చంపేస్తారు. వీళ్ళందరూ దేంట్లో ఉన్నారు తెలుసా? వీళ్ళందరూ దేంట్లో ఉన్నారు అని అంటే, ఈయన రాజు అవుతాడు, ఈయన రాజు అవుతాడు, ఈయన రాజు అవుతాడు. అసలు చెప్పాలనుకుంటుంది ఏంటి తెలుసా? ఆయన రాజు అవుతే నేను మంత్రి అవుతాను. ఆడ బాధ అంతా ఏంటంటే నేను మంత్రి అవుతా, నేను మంత్రి అవుతా, నేను మంత్రి అవుతా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు అంటే పిచ్చి ప్రాణం, చాలా ఇష్టం యూదా ఇస్కరియోతు యేసయ్య అంటే. ఎంత ఇష్టం అంటే యేసు ప్రభుని పూర్తి మనసుతో బలి వెంబడిచ్చేవాడు. ఎందుకు అని అంటే యేసయ్యకి గిఫ్ట్లు అత్తే ఈడు నొక్కేసేవాడు. ఈడు ప్లాట్లు, ఈడు రియల్ ఎస్టేట్, ఈడు స్టోరీ ఈడిదే. ఎప్పటి వరకు యేసయ్యని వెంబడిచ్చాడంటే, ఒకరోజు ఒక ఆమె వచ్చి అచ్చ జటామాంసి పోసిందంట. మళ్ళీ విలువైన, మన భాషలో చెప్పుకోవాలంటే పర్ఫ్యూమ్ పోసిందండి, మంచి సెంటు పోసింది. ఇది ఎంత సెంటు అని అంటే, ఇది 300 రోజులు కష్టపడితే కూలి. అంటే మన భాషలో ఒక కూలోడికి రోజుకి 1000 వస్తుంది అని అంటే, ఈమె భాషలో చెప్పాలి అని అంటే 3 లక్షలు ఖరీదు చేసే సెంట్ని అట్ట పోసేసింది. పోసేసేటప్పుడు మనోడు చూసి ప్రభువా ప్రభువా అని లోపల పోసేసింది. 3 లక్షలు పోసేసింది. పోసేసిన తర్వాత ఈయన అంటున్నాడు, ఎంత వేస్టే పిచ్చిదానా, 3 లక్షల కింద పోసేసావా? అదేదో నాకిస్తే 10% 30,000 వస్తుందిరా బాబు. 10%కి మంచి ఫోన్, ఒక మంచి ఐవాచ్ కొనుక్కున్నాడు అని పొరపాటు చేసేసింది. యేసుప్రభా చేసింది ఒకసారి, ఇంకోసారి ఇలాంటి ప్లాన్లు ఉంటే నాకు ఇవ్వమని చెప్పు, అది అమ్మి పేదలకి ఇస్తా, ఈ డిపార్ట్మెంట్ నాది కదా, ఏందట్టు వచ్చి పోసేస్తుంది నన్ను అడగకుండా అనుకొని. యేసుప్రభు ఏంది స్టోరీ అని అంటే, ఆమె చేసింది కరెక్టే అనగానే ఈయనకోటి అర్థమైపోయింది. ఈ మహానుభావుడు 3 లక్షలు గాల్లో కలిపేశాడు నిమిషంలో. రేపొద్దున్న నా బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి కదా, సడన్ గా చూసి అది ట్రాన్స్ఫర్ కొట్టేరా అంటే నా బతుకు దివాలా తీసుకొద్ది, మన దాన్ని మనం చూసుకోవాలని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాడు. యేసయ్యని అమ్మేయడానికి ప్లాన్ వేసాడు. ఎవడు కాడు యేసుప్రభుని ఎందుకు వెంబడించాడు? నాకేం దొరుకుద్ది, నాకేం దొరుకుద్ది, నాకేం దొరుకుద్ది. ఆ రాత్రి వాళ్ళకి చెప్పేశాడు, ఇదే లాస్ట్, దిస్ మై లాస్ట్ నైట్, రేపు ఉండదు, నేను క్లోజ్. చాలా షాక్లో ఉన్నారు వీళ్ళందరూ. యేసు క్రీస్తు ప్రభువారు ఇంక చచ్చిపోతాడు అని అర్థమైపోయింది. ఒకసారి ఊహించగలవా? జస్ట్ ఊహించగలవా? ఆయన నమ్ముకొని వలలు వదిలిపెట్టారు, ఆయన నమ్ముకొని దోణి వదిలిపెట్టారు, ఆయన నమ్ముకొని ఇల్లు వదిలిపెట్టారు, ఆయన నమ్ముకొని ఉద్యోగాలు వదిలిపెట్టారు, ఆయన నమ్ముకొని సమస్తం వదిలిపెట్టి యేసయ్య చూసుకుంటాడు అని వస్తే, సడన్ గా ఆయన నేను చచ్చిపోతున్నా అంటే ఏంటి స్టోరీ? ఇప్పుడు అబ్రాము ఊరు, కల్దీల ఊరు, హారాను అన్ని వదిలిపెట్టి ఎటు కాని దేశానికి వచ్చేసాడు. నా గరక నా ఘాట్కా అంటారు కదా, అట ఎటు కాదు, అటు లేదు ఇటు లేదు, మొత్తం వదిలిపెట్టి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అంటే జస్ట్ ఆలోచన, మీకు ఆ సందర్భం అర్థం కాదని చెప్తున్నా. బయటకు వచ్చిన తర్వాత, ఎందుకు వచ్చావు అబ్రామ్ అంటే, దేవుడు పిలిచాడు సార్ అందుకే వచ్చాను. సడన్ గా ఈ దేవుడు అబ్రామ్ దగ్గరికి వచ్చి, అబ్రామ్ సారీ అబ్రామ్, నేనేదో అనుకున్నా కానీ ప్లాన్ చేంజ్ చేశా, నేను వదిలేస్తున్నా. ఏంటి స్టోరీ? వీళ్ళ స్టోరీ అదే. ఏంటంటే సడన్ గా ఆయన నేను చచ్చిపోతున్నా అన్నాడు. నేను చచ్చిపోతున్నా అంటే మరి మా సంగతి ఏంటి? Their future was oscillating in vacuum without any light over the future. వాళ్ళ భవిష్యత్తు చీకట్లో అలా ఊగిసలాడుతూ, భవిష్యత్తు ఏం తెలియకుండా వాళ్ళకి పిచ్చిక్కిపోతా ఉంది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. రేపొద్దున్న లీడర్ లేడు వాళ్ళకి, రేపొద్దున్న నాయకుడు లేడు. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డబ్బులు ఉన్నాయా అంటే ఈడు సంచి వేసుకొని ఈడు వెళ్ళిపోయాడు. రేపొద్దున డబ్బులు లేవు, రేపొద్దునికి ఫ్యూచర్ లేదు. ఈయనకంటే క్రూసైడ్లు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. అరే థర్స్డే అక్కడ రా స్పెషల్ మీటింగ్, ఫ్రైడే ఇక్కడ యూత్ క్యాంప్ రా, అక్కడ వాడిని లేపాలి, స్వస్థపరచాలి. వీళ్ళు ఈ 11 మంది ఏం చేస్తారు? దేనికి పని చేయరు. A band of totally
డిసప్పాయింటెడ్ పీపుల్ వితౌట్ ఎనీ క్లూ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఏమీ తెలియకుండా నిరుత్సాహంలో కూర్చున్న 11 మంది వీళ్ళని తీసుకొని నడుస్తున్నాడు. సో ఆ రాత్రి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. లాస్ట్ రాత్రి తీసుకొని పోతా ఉన్నాడు. ఈ 11 మంది వస్తా ఉన్నారు. అలా అందరు లెఫ్ట్ వెళ్తుంటే వీళ్ళు రైట్ వెళ్ళారు. రైట్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండ వచ్చింది. ఒక చిన్న కొండ రాగానే ఇంకా దారి చిన్నగా అయిపోయింది. ఎంత చిన్నగా అయిపోయిందంటే ఇక 10 మందిగా నడవలేరు, ఒకరి తర్వాత ఒకరు లైన్లో నడవాలి, అంత చిన్నగా అయిపోయింది దారి. బహుశా యేసయ్య ముందు 5 ఉన్నారు, వెనకాల 6 ఉన్నారు, ముందు 3 ఉన్నారు, వెనక 8 మంది ఉన్నారు, మనకు తెలీదు. మెట్టుకు ఒక లైన్లో నడుస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడో మధ్యలో నడుస్తున్నాడు, దివిటీలు పట్టుకొని పోతున్నారు. ఆ మంట వెలుగులో వీళ్ళందరూ నడుస్తూ ఉంటున్నారు. నడిచేటప్పుడు వీళ్ళందరిలో ఒక బాధ, ఈయన రేపు మార్నింగ్ చచ్చిపోతాడు, ఈయన రేపటిలో చచ్చిపోతాడు. టుమారో జీసస్ ఈస్ గోయింగ్ టు డై. దిస్ ద లాస్ట్ నైట్ విత్ జీసస్. యేసయ్యతో రాత్రి ఇంకా లాస్ట్ మన లీడర్తో ఆయన ఏంటి ఫ్యూచర్ ఎవరికి తెలియదు. అలా ఆ వెలుగులో ఈ 11 మంది యేసు ప్రభువు నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా కొండ దగ్గర ఆగాడు. ఆయన ఆగి అక్కడ ఒక తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళాడు. ఆయన ఆగిపోగానే చుట్టూ 11 మంది వచ్చారు. ఎందుకు ఆగిపోయాడా అని చూస్తున్నారు. చూసేటప్పుడు ఆయన ఒక ద్రాక్ష గెలని తీసుకొని చేతిలో అప్పుడు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు అని జాన్ 15 మొదలుపెట్టాడు. ఇది దీని కాంటెక్స్ట్. జాన్ 15 లాస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్. శిష్యుల్ని వదిలేసి వెళ్ళిపోయే లాస్ట్ మెసేజ్ ఇదే. ఈ మెసేజ్ లో ఆయన వాళ్ళకి ఎంత ధైర్యం ఇవ్వాలంటే, నేను వెళ్ళిపోతున్నా కానీ నో ప్రాబ్లం అని వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి. ఆయన చచ్చిపోయిన తర్వాత భోజనం దొరకదు వాళ్ళకి, ఇంకేం చేయాలో అర్థం కాదు. అన్ని వదిలేసుకొని దివాలా తీసుకొని వచ్చి నిలబడిన వాళ్ళని ఇంకెళ్ళిపోక మునుపు లాస్ట్ ఒక మాట ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆ మాట ఏంటి అంటే, ఇదిగో మీరు ఫలించడం నా తండ్రి చిత్తం. ఫలించడం అంటే ఏంటో చెప్తా. క్రైస్తవత్వం అంటే బయట ఏం చేసావో కాదు, లోపల నాలో వచ్చే మార్పు. యు నో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ? ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ దట్ కెన్ హ్యాపెన్ టు మీ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మై నేచర్. నాకు జరగగలిగిన అతి శ్రేష్టమైన పరిచయం ఏంటి తెలుసా? నా స్వభావం మారడం అండి. నా స్వభావం మారడం, నా స్వభావం మారడం అంత ఇంపార్టెంట్ ఇంకోటి లేదు. నేను ఏం చేస్తానా, సండే వెళ్తానా లేదా, ఎవడైనా కనిపిస్తే సాయం చేస్తానా లేదా, బయట స్టోరీ పక్కన పెట్టు, నా నేచర్ అనేది లోపల చేంజ్ అవుతుందా లేదా. మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇదే. ఫలం అంటే ఏంటి తెలుసా? ఫలం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామిడికాయ చెట్టు ఉంది. మామిడికాయ చెట్టు ఉంటే ఒక పాస్టర్ గారు సైకిల్ వేసుకొని తిరిగి సువార్ చేసి 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 బాగా అలసిపోయి ఆ మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చి ఆయన ఒక రాయి తీసుకొని మామిడికాయ చెట్టుని కొట్టాడంట. కొడితే అదొక తీయగా ఉండే మామిడి పండు ఇచ్చిందంట. ఈయన తిని చక్కగా అక్కడ నిద్రపోయాడంట. ఊరోళ్ళందరూ ఆ చెట్టుని చూసి, షబ్బాస్ చెట్టు ఎంత మంచిదానివే, పాపం పాస్టర్ అలసిపోయి వస్తే చక్కటి మామిడి పండు ఇచ్చావు అని అంటారంట. ఆ మరుసటి రాత్రి ఒకడిద్దరిని అడ్డంగా నరికేసి ఒళ్ళంతా రక్తమైపోయింది. ఆడు పోతా పోతా పరిగెత్తి 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 ఆకలేసి మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడంట. వచ్చి రాయి తీసుకొని మామిడి చెట్టుని కొట్టాడంట. కొడితే మామిడి చెట్టు ఒక తీయగుండే మామిడికాయ ఇచ్చిందంట. అది తినేసి హ్యాపీగా మామిడి చెట్టు కింద పడుకున్నాడంట. పొద్దున్నే వెళ్ళిపోయాడంట. ఊరోళ్ళు వచ్చి, ఏయ్ మామిడి చెట్టు, నీకేమన్నా బుద్ధి ఉందా? నిన్నంటే పాస్టర్ వచ్చాడు మామిడికాయ ఇచ్చావు, మీనింగ్ ఉంది. ఈరోజు ఈ దరిద్రుడు, ఈ నరాంతకుడు వస్తే నువ్వేంటి మామిడికాయ ఇచ్చావు? ఆ చెట్టేమంటది తెలుసా? సార్ నాకు ఒకటి తెలుసు, రాయి కొడితే మామిడికాయ ఇవ్వడం నాకు తెలుసు. ఆడు పాస్టరా, ఆడు నరహంతకుడా, ఆడు మంచోడా, ఆడు చెడ్డోడా నాకు తెలియదు. రాయి వేసి కొడితే మామిడికాయ ఇవ్వడం వరకే నాకు తెలుసు. ఇది ఫలం అంటే. ఫలం అంటే నువ్వెక్కడ నుండు, నేను మాత్రం ఇట్లానే ఉంటా. జర్మనీ దేశానికి ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని డివైడ్ అయ్యి ఆడికి అస్సలు పడదు.
కళ్ళలో కూడా ఈడొస్తే ఈడు రాయెత్తుకుంటాడు కళ్ళలోనే. అట్లాంటి వైరత్వం వీళ్ళిద్దరికి. పెచ్చెక్కుపోయి పెద్ద గోడ కట్టారు, దాన్ని బర్లిన్ వాల్ అంటారు. ఈడికి అస్సలు పడదు. ఓ రోజు ఒకవైపు ఉండే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఉంటున్న చెత్త రోత గలీజు అంతా తెచ్చి గంపల్లో తెచ్చి తెక్కెక్కువై కోపం కసితో మొత్తం చెత్త వేసారట. వేసేస్తే ఇటువైపు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ ఊర్లో ఉంటున్న బిస్కెట్లు చాక్లెట్లు స్వీట్లు బట్టలు గిఫ్ట్లు తీసుకొని ఇటు వేసారట. వీడికి ఇంకా ఒళ్ళు మండిందంట. మండి పెద్ద గేట్ ఉంటే వచ్చి, మేము మా దగ్గర ఉంటున్న చెత్తేస్తే మీరేంటో బిస్కెట్లు చాక్లెట్లు గిఫ్ట్లు వేస్తున్నారు అని అంటే, వాళ్ళు అన్నారంట, మీ దగ్గర ఏముందో ఇచ్చారు, మా దగ్గర ఏముందో అది ఇచ్చాం. ఫ్రూట్ అంటే అది నువ్వెవ్వడమన్నాక నేనేమి ఇవ్వాలో అది ఇస్తా, నువ్వు ఎవడు అన్నాగా. యేసు ప్రభువారు ఇక్కడ మెసేజ్ లో చెప్పేది ఆయన అచ్చంగా వచ్చే 18 hours లో చేసి చూపించాడు. ఆయనను పట్టుకోవడానికి వచ్చినోడు చెవిపోయిందా, నువ్వు ఆగవా నేను అంటిస్తా. ఏంటి ప్రభా నేను పట్టుకోవడానికి వచ్చాడు, అది ఎవడన్నా కానీ నొప్పి నేను చూడను, నేను బాగు చేయడం నాకు అలవాటు, నేను స్వస్థపరుస్తా. ఆయన్ని అటో దొంగ ఇటో దొంగ, ఇద్దరు దొంగలు తిడుతున్నారు. అదేంటండి ఓ దొంగగా తిట్టింది కాదు, మొత్తం 27:44 ఇప్పుడు తీయని అవసరం లేదు, కానీ ఇద్దరు దొంగలు ఆయన తిట్టారు. ఒకడు కాదు, ఇద్దరు తిట్టారు. తిట్టిన దొంగ కొంతసేపు అయిన తర్వాత, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు ఆయన పశ్చాత్తాపడంగానే అంటున్నాడు. అదేం సార్ తిట్టారు, అటు తెట్ని గెట్ని మారాడంటే నేను క్షమిస్తా. ఆయన్ని కొట్టి తన్ని మొక్కాన్ని ఏ రేంజ్ లో కొట్టారు తెలుసా. మీరు యెషయా 52:14 గనక తర్వాత చదివితే, ఏ మనిషి ముఖము కంటే వికారముగా ఆయన ముఖం, అంటే ఇక స్వరూపం లేదు, సొగసు పోవడం చాలా ఈజీ అండి. సొగసు పోవడం చాలా ఈజీ. ఏమిలే, ఆ మేకప్ కొడతాం కదా, ఏదో క్రీమో బోమో ఏదో పూసుకుంటాం కదా, అది లేకుండా బయటకు వస్తే సొగసు ఉండదు అంతే. పెళ్లి చూపులకి చూసి పెళ్లి చేసుకోవద్దు. ఎప్పుడన్నా పొద్దుగాల వాళ్ళు పాశముఖంతో బయటకు వస్తారు కదా, అప్పుడు చూడు, నచ్చితే చేసుకో. ఈ పోతే ఇక అసలు ఫోటోగ్రాఫ్నా అసలు నమ్మొద్దే. దానికి కాకిచ్చిన హంసం తయారు చేస్తున్నారు, స్నాప్చాట్ లాంటి యాప్లు, దాన్ని నమ్మద్దు. సరే, యేసయ్యని సొగసు తీలే, స్వరూపం తీశారు. స్వరూపం అంటే ఏం తెలుసా, 2 కళ్ళు ముక్కో నోరు 2 చెవులు, ఇంతేనండి స్వరూపం. అది కూడా లేకుండా కొట్టేశారంట. ఏ రేంజ్ లో కొట్టేశారంటే ఏమి లేదు, పచ్చడైపోయిన ముఖం. అని అంటున్నాడు, తండ్రి ఏం చేస్తున్నారు వీళ్ళు ఎరగరు, వీళ్ళకి నీకేమన్నా పిచ్చేటట్టులో. ఆడెవడన్నా కానీ ఆడేమన్నా చేయని, నేను మాత్రం క్షమాపణ ఇస్తా. అది ఫలం అంటే. అట్లాంటి ఫలం మనలో పుట్టించాలనుకుంటున్నాడు. క్రైస్తవత్వం అంతా ఇదే అండి. ఏంటి తెలుసా, ఎదుటోడు ఎవడన్నా కానీ నేను మాత్రం యేసయ్యలాగా రెస్పాండ్ అవుతాను. ఆడు గలీజోడా, ఆడు శత్రువా, యేసు ప్రభువు ఆయన భాషలో చెప్తున్నాడు, తండ్రి పాపుల మీదను నీతిమంతుల మీదను ఎండా వర్షం కురిపించి. ఎండా వర్షం అంటే మన భాషలో మనకు అర్థం కాదు ఎండా వర్షం అంటే, కానీ వాళ్ళు వ్యవసాయం చేసే బ్యాచ్ కదా, వాళ్ళకి ఎండా వర్షం లేకపోతే టోటల్లీ కడుపు పస్తే, వాళ్ళకి అసలు బువ్వ దొరకదు, వాళ్ళు నడవలేదు. వాళ్ళకి కావాల్సింది ఎండా వర్షం, బతకడానికి కావాలని, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ప్రేయర్ చేయకపో నేను మాత్రం ఎండిస్తా, నువ్వు బైబిల్ చదవపో నేను మాత్రం వర్షం ఇస్తా, నువ్వు చర్చికి రాకపో నేను మాత్రం ఎండా వర్షం ఇస్తా. అంటే నువ్వు ఎట్టన్నా బతుకు, నేను మాత్రం ఎండా వర్షం ఎందుకు అన్నట్టు, నేను మంచోడిని కాబట్టి అంతే, నువ్వు ఎవడవన్నాగా నేను ఇది కాబట్టి ఇస్తా అంతే. ఈ లైఫ్ని ఆయన చూపించి ఆ రాత్రి ఈ లైఫ్ నీకు కూడా రావాలంటే ఎట్లా అని ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. సో ఇక్కడ నుంచి నేను చెప్పే మెసేజ్ అంతా ఎందుకు అనంటే, ఎదుటోడు ఎవడన్నా కాని కాక నేను మాత్రం యేసయ్యలాగా మారాలి. ఈ ధైర్యం, ఇంతకంటే ధైర్యం ఇంకోటి, యేసు అంత ధైర్యవంతుడు ఇంకెవరు లేదు తెలుసా.
పిలాతు ముందు నిలబడినప్పుడు గ్రీక్ భాషలో చాలా బాగుంటుంది ఆ మాట. మన దగ్గర అయితే ఇదిగో ఆ మనుషుడు అని ఉంటుంది, హియర్ ఇస్ ద మ్యాన్ అని ఉంటుంది. కానీ గ్రీక్ భాషలో ఏమని ఉంటుంది అంటే హోమోస్ డేయో అని ఉంటుంది. అంటే అచ్చంగా తర్జుమా చేస్తే తెలుగులో ఏమవుతుంది, మొగోడంటే ఈడ్రా బాబు అంటున్నాడు. అంటున్నాడు తెలుసా, మొగోడంటే ఈయన. ఎందుకే అంత పెద్ద మాట అంటున్నావు అంటే, మిగిలిన వాళ్ళందరూ ఇలాంటి మొగోడు నేను ఎప్పుడు చూడలే. సావు వస్తే ఎవడన్నా పోసుకుంటాడు, ఎవడన్నా కానీ కాక. వీరప్పన్ లాంటోడే షేవింగ్ చేసుకున్నాడు, బుర్ర మీసాలు వేసుకొని జీవితాంతం ఊట్ అండ్ బ్యాట్ అని బతికినాడు. సావు దగ్గరకు వస్తే మర్యాదకు షేవింగ్ చేసుకొని, వద్దురా బాబు మీసాలు ఎందుకురా ఆయన జీవం పోతుంటే అని మర్యాద కోసుకొని బతికాడు. సద్దాం హుసేన్ లాంటి ఓ పెద్ద టెర్రర్ కింగ్ ఆయనే కిందకెళ్ళి మూసుకొని ఏముంటే తింటా బతికాడు. కానీ పిలాతు అంటున్నాడు, ఇనుముట్రా బాబు, భయం లేదు ఒంట్లో భయం అనేదే లేదు. నా ముందు నిలబడుతున్నాడు, ఇదిగో నేను నిన్ను చంపే అధికారం ఉందంటే లేదంటాడేంటి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా ప్రాణాన్ని నేనే పెడతా. అది కూడా ఎట్లా పెడతా తెలుసా, నా ఇష్టపూర్తిగా నేను పెడతా, నాకు నచ్చిన తర్వాత మళ్ళీ నేను తీసుకుంటా. భయం లేదు, బెదురు లేదు, చిరునవ్వు చెరగట్లేదు, కళ్ళల్లో నీళ్లు లేవు, ఒంట్లో బెదరు లేదు. అసలు ఎవడ్రా అని చెప్పి, ఈయనేరా మొగోడు అంటున్నాడు. బిహోల్డ్ ద మ్యాన్, మొగోడు ఈయనే. ఇంత ధైర్యమైన జీవితం ఆయన వాళ్ళని ఎదురు చూస్తున్నాడు. దీనికి 3 మెట్లు. ఈ 3 మెట్లు తూకిగా నా టైంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. 7:54 అయింది, 8:10 కల్లా నేను ముగించేస్తాను. అంటే నా వర్తమానం నేను ముగించేస్తా 8:10 కల్లా. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. దీంట్లో 4 స్టేజెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ స్టేజ్ యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే, నో ఫ్రూట్, ఫలించని అనే స్టేజ్ మీకు కనిపిస్తుంది. అంటే ఫలం లేదు. అక్కడ ఏమంటున్నాడంటే, నాలో ఫలించని ప్రతి తీగని నేను కత్తిరించి పారవేయును అనే మాట ఉంటుంది. వాస్తవంగా చూస్తా వచ్చినట్లయితే, ఆయన ఫలించని ప్రతి తీగని కత్తిరించి పారేస్తే నువ్వు ఇక్కడ కూర్చోవు, నేను ఇక్కడ అసలు నిలబడు. నువ్వన్నా కూర్చోవచ్చావు కానీ నేను నిలబడ్డావు. ఫలించని తీగని ఆయన కత్తిరించి పారేస్తే ఏ తీగ ఉంటుందండి, ఏ తీగ ఉండదు. ఇది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. మన తెలుగు బైబిల్లో అలా రాశారు, ఇంగ్లీష్ బైబిల్లో అలా రాశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పని చేసి చూడండి, అవనస్తులేగా ఈ పని ఒకసారి అలా చేసి చూడండి. జాన్ 15:2, యోహాను సువార్త 15:2 గ్రీక్ ఎనాలిసిస్ అని కొడితే మీకు ఇంటర్లీనియర్ గ్రీక్ బైబిల్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో అన్ని పదాలు గ్రీక్లో ఉంటాయి, గ్రీక్ పక్కన ఇంగ్లీష్లో కూడా కనిపిస్తాయి. అక్కడ కట్ ఆఫ్, కత్తిరించి పారవేయును అనే పదానికి గ్రీక్ పదం ఏముంటుంది అని అంటే ఎయిరో అని ఉంటుంది, AERO. ఆ ఎయిరోని కాపీ చేసుకొని గ్రీక్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని కొట్టి ఎయిరోని అక్కడ పేస్ట్ చేయండి. మీకేమొస్తుంది తెలుసా, కట్ ఆఫ్ అని రాదు, లిఫ్ట్ అప్ అని వస్తుంది. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన కత్తిరించి పారవేయును, తప్పు ట్రాన్స్లేషన్. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన కర్ర పెట్టి పైకి లేపును. ఇంకో మాటలో చెప్పాలంటే ఆదరించును. రక్షించబడిన కొత్త జీవితంలో మనందరి లైఫ్లో ఇదే. రక్షించబడిన కొత్తలో నువ్వు ప్రేయర్ చెయ్యాలే కానీ జరిగిపోద్ది, నువ్వు వాగ్దానం తీయాలే కానీ అది నెరవేర్చబడుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతూ ఉంటుంది, బూడిద బంగారం అవుతూ ఉంటుంది, వాగ్దానాలు భలే జరుగుతుంటాయి. నువ్వేమన్నా బాధతో రావాలి, పాస్టర్ గారు నీతోనే మాట్లాడినట్టు వాక్యం చెప్తాడు. అసలు భలే ఆదరణ అండి, భలే ఆదరణ. చంటి పిల్లల్ని ఎంత జోపానంగా, ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం కదా, అట్లాంటి ఆదరణ భలే బాగుంటుంది ఈ సీజన్. ఫలించని ప్రతి తీగని ఆయన కర్ర పెట్టి లేపును, ఈ విల్ లిఫ్ట్ అప్. ఎందుకు ఫలించదు అని అంటే, ఈ ద్రాక్ష తోట నాటంగానే ఈ ద్రాక్ష తోట ఏమనుకుంటుందంటే, ఈ ద్రాక్ష వల్ల ఏమనుకుంటే, ఒరే నన్ను పెట్టిందే ఆకుల కోసం అని చెప్పి ఒక్కొక్క ఆకు విస్తరాకంత పెంచుద్ది.
పెంచి ఆ ఆకు బాగా పెరిగిపోయి బరువుకి అలా కిందకు వంగిపోతుంది. వంగిపోయినప్పుడు బురద, దుమ్ము, చెత్త దానికి అంటుకుంటుంది. దానికి ఎప్పుడైతే అంటుకుంటుందో బంకగా తయారైపోతుంది. ఇంకా సూర్యరశ్మి దానికి తగలదు, అది ఫలాన్ని పుట్టించదు. ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. రక్షించబడిన కొత్తలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అంత అద్భుతాలే, అంత అనుకున్నది జరగడం, అంత ఆదరణ, అంత లాభాలు, అంత సౌఖ్యం, అంత భలే ఉంటుంది లైఫ్, భలే ఉంటుంది లైఫ్. కానీ ఫస్ట్ స్టేజే. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మనల్ని ఆదరిస్తాడో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? 2వ వచనంలో మీరు చూస్తా వచ్చినట్లయితే, ఫలించని ప్రతి తీగని ఆయన ఫలించడానికి, అంటే ఇప్పుడు నో ఫ్రూట్ నుంచి ఎప్పుడైతే ఫలం లేని స్థితి నుంచి ఆయన ఆదరిస్తాడో ఇప్పుడు ఫలం వస్తుంది. కొంచెం మార్పు వస్తాయి, కొంచెం ఫలం వస్తాయి. ఫలం రాగానే ఇది కాలర్ ఎగరేస్తుంది. అబ్బో నేను సక్సెస్ఫుల్, నాకు ఫలాలు వచ్చేసాయి, సూపర్, అబ్బా మనం గ్రేట్ కదా, ఇంకా మన చర్చిలో మనం చాలా గ్రేట్, నేను మినిస్ట్రీకి రెడీ అని అనుకుంటూ ఉంటాం. ప్రభా నన్ను వాడుకో. ఎప్పుడు అనద్దు? అలా అడుక్కున్నాడు ఎవడు లేడు బైబిల్లో. నన్ను వాడుకో. ఒక ఆయన దీని భలే చెప్పాడు. ఓ యూత్ లీడర్ చెప్తుంటే విన్నా. 10 ప్లేట్లు ఉన్నాయంట, 9 గలీజ్గా ఉన్నాయంట. ఒక ఆయన తినడానికి రూమ్కి వచ్చాడంట. ఈ 10 ప్లేట్లకి మాట్లాడే నోరుందట. దాంట్లో 9 ప్లేట్లు కేకలేస్తున్నాడు, నన్ను వాడుకో, నాలో తిను అని కేకలేస్తున్నాయంట. ఆయన వచ్చాడంట, ఈ ఎంత అరుస్తున్నా శుభ్రంగా ఉండే ప్లేట్లు తీసుకున్నాడంటే అన్నం వేసుకొని తిన్నాడట. ఎందుకు? నువ్వు శుభ్రంగా ఉంటే వద్దన్నా నీతో పని పెట్టుకుంటాడు, నువ్వు శుభ్రంగా లేకుండా నన్ను వాడుకో అని గొంతు చింపుకున్నా నీతో పని పెట్టుకోడు. నువ్వు చేయొచ్చు పని, ఆయన మాత్రం నీతో పని పెట్టుకోడు. సరే, ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఆయన ఆదరిస్తాడు. ఆదరించినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫలహీనమైన స్థితి నుంచి ఫలం వచ్చే స్థితిలోనికి వచ్చేసాం. నో ఫ్రూట్ నుంచి ఫ్రూట్ లోనికి వచ్చాం. దేన్ని బట్టి? ఆయన లేపి ఆదరించిన దాన్ని బట్టి. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం, నేను రెడీ, నేను సూపర్, నేను ఓహో అనుకుంటా ఉన్నాం. నెక్స్ట్ డే పెద్ద ట్విస్ట్, పెద్ద కత్తెర పట్టుకొని వస్తాడు ఆయన. చూసి ద్రాక్ష వాళ్ళు అనుకుంటే ఎవడో కోసం వస్తున్నాడు, నా కోసం ఎవడో కోసం వస్తున్నాడు, ఆయన మనకు ఫలాలు ఉన్నాయిగా, మన దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకుంటానే ఉంటుందంట. వస్తాడు, పట్ట ఆకులన్నీ కోసేస్తుంటే నీకేమైనా మెట్లేంటి, నువ్వే నాటావుగా, నువ్వే నీళ్ళు పోసావు, నువ్వే కదా కింద కరబెట్టావు, ఇదేంటి కోసి పారేస్తున్నావు, సంపెత్తవా ఏంటి అని అడుగుతానే, ఏడుస్తానే, వైబ్రేట్ అవుతానే, నొప్పిలో మునిగిపోతా ఉంటాడంట. కోయిబాక్ అనుకుంటానే ఉంటాడంట. మొత్తం బోడి గుండు కొడితే ఎట్టుంటది, మొత్తం ఆకలి తీసేస్తాడంట. దీనికి ఏం అర్థం కాదట. అసలు నిన్న నాటినోడు, నిన్న చెట్టు పెట్టినోడు, నీళ్లు పోసినోడు ఈయనేనా? ఏందిట్ట కోసి పారేస్తున్నాడు, ఏమన్నా అది కూడా ఫలం వచ్చింది అనుకుంటున్నాడు ఏంటి? ఇది సెకండ్ స్టేజ్. ఫలం వస్తే నువ్వు హ్యాపీ అవుతావు, ఆయన హ్యాపీ అవడు. ఆయన అంటాడు, నాకు ఇంకా ఎక్కువ ఫలం కావాలి అని చెప్పి కత్తిరించడం మొదలు పెడతాడు. He will start pruning us. కత్తిరించడం మొదలు పెడతాడు. ఈ కత్తిరించే ఈ కాలం చాలా కష్టమైన కాలం. ఈ కాలంలో నీకు ప్రశ్నలు వస్తాయి, కానీ జవాబులు దొరకవు. నువ్వు ఏడుస్తావంటే ప్రార్థనలో ఆయన ఎన్నట్టు నీకు అనిపించదు. నాతో మాట్లాడు ప్రభువా అని బైబిల్ తెస్తావు, మాట్లాడు. ఆఫీస్లో, కాలేజీలో, ఉంటున్న ఇంట్లో అందరూ ఒకటి చేస్తారు, నువ్వు అది చేస్తే వద్దంటాడు. ఎందుకు చెప్పడు. మెంటల్ ఎక్కుతుంది ఈ కాలంలో. ఆయన కత్తిరించే కాలం ఉంటుంది కదా, అసలు జవాబు దొరకదు, ఆదరణ దొరకదు, బైబిల్లో మాట్లాడినట్టు అనిపించదు. దొరికితే ఆకొస్తే కత్తిరించు అసలు ఇంకా ఏ రేంజ్ లో కత్తిరిస్తాడంటే ఇంకొకసారి కత్తిరించి చచ్చిపోతాడు, అంత రకంగా కోసేస్తాడు. లాస్ట్ బేర్ మినిమంతో వదిలిపెడతాడు. ఏంది ప్రభా ఇది, ఏం చేసాను ప్రభా? జవాబులు ఉండవు. జవాబులు లేని సీజన్ ఇది. ఇదో భక్తుడు ఇలా రాస్తాడు ఆయన బుక్ లో. బ్రూస్ విల్కిన్సన్ అని ఒక ఆయన వాక్ త్రూ ద బైబిల్ అని ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు.
ఈ వాక్ త్రూ ద బైబిల్ అనే మినిస్ట్రీ అద్భుతమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా వన్ డే, న్యూ టెస్ట్మెంట్ అంతా వన్ డే, హ్యాండ్ సైన్స్ లో నేర్పిస్తారు. సరే, ఈ మినిస్ట్రీ 110 దేశాలకి వెళ్ళిపోయింది. 110 కంట్రీస్. 110 దేశాల్లోనికి ఈ పరిచర్య వ్యాపించింది. అంత విస్తారమైన పరిచర్య. సడన్ గా ఒకరోజు బ్రూస్ తో దేవుడు అన్నాడు, బ్రూస్ నాకు ఒకటి కావాలి అని అంటే, ఏం కావాలి ప్రభా? నా లైఫే సేవకి ఇచ్చేసా, డలాస్ థియలాజికల్ సెమినరీలో నేను మా ఆవిడ చదువుకున్నాం, ఇంకేముంది నా లైఫ్ లో, ఇంకేముంది చెప్పు ప్రభా, నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తాను అని అన్నాడు. ఆ రాత్రి దేవుడు బ్రూస్తో అన్న మాట ఏంటంటే, వాక్ త్రూ ద బైబిల్కి రేపొద్దున్న రెసిగ్నేషన్ ఇచ్చి బోర్డు మెంబర్లకు ఇచ్చేసి వాక్ త్రూ ద బైబిల్ వదిలేయి అన్నాడు. లేచినలు పట్టాడు ఒకసారి. ఇంది ప్రభా, పరిచర్య కదా, నువ్వు ఇచ్చింది కదా, నువ్వు వ్యాపింపజేసింది కదా. 110 కంట్రీస్, 110 దేశాల్లో ప్రాపర్టీస్, 110 దేశాల్లో ఆఫీసులు, 110 దేశాల్లో స్టాఫ్, 110 దేశాల్లో కోఆర్డినేటర్లు, 110 దేశాల్లో ఇంత విస్తారంగా పరిచర్య జరుగుతుంది. యుఎస్ లో పెద్ద హెడ్ క్వార్టర్. ఏంది ప్రభా? ఇంకా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడు మాట్లాడలేదా? ఆ రాత్రి అర్థమైపోయింది రేపొద్దున్నే అని. ఎందుకో తెలీదు. నెక్స్ట్ ఏంటి మాట్లాడలేదు. మార్నింగ్ బోర్డ్ మెంబర్స్ అందరినీ ఒక అర్జెంట్ మీటింగ్ అని పిలిచాడు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, నేను మీకు ఓ లెటర్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అందరూ అనుకుంటే ఎక్స్పాన్షన్, కొత్త దేశం ఏమైనా వచ్చిందేమో, అందుకే 111th కంట్రీలోకి వాక్ త్రూ వెళ్తుందేమో అన్నాడు. అన్నాడు, నేను రెసిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను, వాక్ త్రూ నుంచి నేను బయటకు వెళ్ళిపోతాను. అదేంటి, బ్రూస్ అంటేనే వాక్ త్రూ, వాక్ త్రూ అంటేనే బ్రూస్ కదా, నువ్వు బయటకు వెళ్ళవేంటి? ఎందుకు తెలియదు. ఎప్పుడు? ఇప్పుడే. మరి నెక్స్ట్ ఏంటి? తెలియదు. మరి ప్రాపర్టీస్ తెలియదు. రెసిగ్నేషన్ లెటర్ రాసి ఆ బోర్డ్ మెంబర్స్కి ఇచ్చి, ప్రాపర్టీ 110 దేశాల ప్రాపర్టీని అలా వదిలిపెట్టి ఇటుకొచ్చాడు. కత్తిరించడం అంటే అలా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరి లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి కత్తెర పడి ఉంటుంది. మన ఇంట్లో సడన్ గా తీసేసుకుంటాడు. సడన్ గా ఒక భయంకరమైన రోగం, మందు లేని రోగం మన ఇంట్లో వాళ్ళ మీద వచ్చి పడుతుంది. నువ్వు అనుకునేది జరగదు, నువ్వు అనుకున్నట్టు తిరగదు. సడన్ యాక్సిడెంట్, సడన్ విపత్తు, సడన్ ఏదో జరిగిపోతే ఇంకా అసలు ఆన్సర్ లేవు నీకు. అలాంటి సీజన్ గుండా తీసుకొని వెళ్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యో ఫలం వచ్చిందే అని కాలు ఎగరేసుకున్నాను, ఇంకా కొంచెం పెరుగుదామనుకుంటే ఈయనేంటి మొత్తం కత్తిరించేశాడు అని అంటే, బైబిల్ చెప్తున్నా విచిత్రమైన మాట ఏంటో తెలుసా? ఆదరించినప్పుడు నో ఫ్రూట్ నుంచి ఫ్రూట్ వస్తుంది, ఆదరించినప్పుడు ఫలం లేని తనం నుంచి ఫలం వస్తుంది. కానీ రెండో వచనం చివరి భాగం చెప్తా ఉంటుంది, కత్తిరించినప్పుడు ఫ్రూట్ పోయి మోర్ ఫ్రూట్ వస్తుందంట. కత్తిరించినప్పుడు ఫలం పోయి ఎక్కువ ఫలం వస్తుందంట. ఆయన నిన్ను నలుపుతాడు, నిన్ను తీసుకెళ్తాడు. ఇలాంటి సీజన్స్ మనందరికి వస్తాయి. ఆ టైంలో ఎవరికన్నా దేవుణ్ణి వదిలేబుద్దేస్తుంది, ఎవరికన్నా పారిపోబుద్దేస్తుంది, ఎవరికన్నా ఎందుకురా ఈ లైఫ్ అని అనిపిస్తుంది. ఎవరికైనా ప్రార్థన ఆపేబుద్దేస్తుంది, ఎవరికైనా మందిరం మానేద్దాం అని అనుకుంటావు. కానీ ఓపిక పట్టు, ఆయన కత్తిరిస్తున్నాడు. నేను ఒక మాట భలే గట్టిగా నమ్ముతా. ఏంటి తెలుసా? దేవుడికి ఒకడి మీద బాగా కోపం ఉంటే ఏం చేస్తాడు అంటే, బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తున్నా, రోమా 1ని ఆధారం చేసుకొని ఏం చేస్తాడు తెలుసా? ఆడిష్టం వచ్చిన పాపం చేసుకోవడానికి వదిలేస్తాడు. దేవుడికి తెక్కెక్కింది ఒకడి మీద బాగా కోపంగా ఉన్నాడు, ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏం చూడాలో చూసుకో, నువ్వు ఎవడితో పాపం చేయాలో చేసుకో, ఏం తినాలో తినుకో, ఎక్కడ ఉండాలో నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇలాంటి బతుకుని చూస్తే దేవుడు కక్ష కట్టి కోపంగా ఉన్నాడని అర్థం. దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రూఫ్ ఏంటి?
కొంచెం అటెల్లా పడతాయి, కొంచెం ఇటెల్లా పడతాయి, కొంచెం అటు ఇటు పడతాయి. ఇక్కడే నడవమని చెప్పానని వేస్తానే ఉంటాడు. ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది బైబిల్. హెబ్రీ 12లో ఉంటుంది మాట. ఆయన ప్రేమించు కుమారుని శిక్షిస్తాడు. ప్రేమించట్లేదంటే వదిలేస్తాడు, ప్రేమిస్తే శిక్షిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా కత్తిరిచ్చాడు, ఫలం ఎక్కువైపోయింది, మోర్ ఫ్రూట్కి వచ్చేసాం. ఇప్పుడన్నా కాలు రెగరేసుకోవచ్చు కదా, ఇంకేం కావాలి అనుకొని హ్యాపీగా కాలు రెగరేస్తుంది. ఈసారి ఫలం కొంచెం ఎక్కువ వచ్చేసింది అని ఫలం కాలు రెగరేస్తుంటే తోటమాల వచ్చి అంటాడు, నాకు హ్యాపీగా లేదు. ఇంకేంటి ప్రభువా, ఐ వాంట్ మచ్ ఫ్రూట్, విస్తారమైన ఫలం నాకు కావాలి, ఇంకా ఎక్కువ ఫలం కావాలి. 5వ వచనంలో ఉంటుంది అన్నమాట, మచ్ ఫ్రూట్. నో ఫ్రూట్, ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. ఫలం లేని స్థితి, ఫలం, అధికమైన ఫలం, విస్తారమైన ఫలం. మొదటి స్టేజ్ ఆదరణ, 2వ స్టేజ్ కత్తిరింపు. మరి 3వ స్టేజ్ ఏంది ప్రభా, ఇంకా ఫలమా, ఎట్లొస్తుంది అని అంటే అప్పుడు చెప్తున్నాడు సీక్రెట్. అప్పుడు చెప్తున్నాడు అసలు లైఫ్ సీక్రెట్ యేసయ్య చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? రిమైన్ ఇన్ మీ, నాలో నిలచి ఉండుడి. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు 11 సార్లు ఉంటుంది అన్నమాట. రిమైన్, నిలచి ఉండుడి, నిలచి ఉండుడి, నిలచి ఉండుడి. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? పరిగెడితే మినిస్ట్రీ అవుద్ది. ఆ ప్రోగ్రామ్ పెట్టి కొంచెం సెన్సేషన్ ఈవెంట్స్, షెడ్యూల్స్, లేకపోతే ఏదో ఒక కొత్తది, ఒక కొత్త ఆవిష్కరణతో ఫ్రూట్ ఎక్కువ అవుతుంది. బైబిల్ అలా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. ఇది మన లాజిక్ కి అర్థం కాదు, కానీ బైబిల్ ఇస్తున్న సీక్రెట్ ఇది, యేసయ్య ఇస్తున్న సీక్రెట్ ఇది. ఏంటి తెలుసా సీక్రెట్? మీరు నాలో నిలిచి ఉండడు. ఏంటి నిలిచి ఉండడం అంటే? నిలిచి ఉండడం అంటే ఓ ఫ్లైట్కి 2 రెక్కలు ఉంటాయి. అది B2 బాంబర్, స్టెల్త్ బాంబర్ కావచ్చు, అది రీకానసెన్స్ ఫ్లైట్ కావచ్చు, ఫైటర్ ప్లేన్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, విస్తారా కావచ్చు, లేకపోతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ కావచ్చు, లుఫ్టాన్సా కావచ్చు, ఏ ఎయిర్లైన్స్ అన్నా కానీ గాక, ఏ దేశం ఫ్లైట్ అన్నా కానీ గాక, ఏదన్నా సింపుల్ కామన్ సెన్స్ అండి, రెండు రెక్కలు అయితే ఉంటాయి. ఒకవేళ నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు దానికి ఒక్క రెక్కే ఉంటే ఎంత టికెట్ అయినా నేను ఎక్కను, రిటర్న్ వచ్చేస్తా ఇంటికి, ఎక్కను. దానికి 2 ఉంటేనే ఎక్కుతా. ఎందుకు అని అంటే 2 ఉంటేనే ఎగురుద్ది. ఆయన నిలబడ్డం అంటే వాక్యం ఒక రెక్క, ప్రార్థన ఒక రెక్క. పరిగెత్తడం మానేసి కుదురుగా యేసయ్యే నా తృప్తి, ఆయన దగ్గర కూర్చో. ఇదే క్రిస్టియన్ లైఫ్. నీవే నా తృప్తి అని ఆయనలో కూర్చుంటావు కదా, ఫలం వస్తే అది సైతాన్ ఈ లాజిక్ అర్థం కానివ్వడు. పరిగెడితే ఫలం వస్తుంది కదా, రా. పరిగెడితే ఫలం వస్తుంది, కూర్చుంటే విస్తారమైన ఫలం వస్తుంది. కూర్చుంటే యేసయ్య నువ్వే నా తృప్తి. పుస్తకం దగ్గరికి రా, మోకాళ్ళ మీద పడు, నువ్వే నా తృప్తి. నిలిచి ఉండు, విస్తారమైన ఫలం వస్తుంది. ఆదరిస్తే కొంచెం ఫలం వస్తుంది, కత్తిరిస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ ఇట్లన్నిటికంటే సీక్రెట్ ఏంటంటే కూర్చో, తృప్తిగా కూర్చో, విస్తారంగా ఫలం వస్తుంది. కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి నీ క్రైస్తవ జీవితం నీకు బోర్ కొడుతుందా? మీటింగ్ అయినంతసేపు బాగుంటుంది, మళ్ళీ మామూలు స్టోరీ. కొంతసేపే బాగుంటుంది, మళ్ళీ మామూలు కథ. ఎంతకాలం? ఎందుకు తెలుసా? నువ్వు పరిగెడుతున్నావు, ఏదో చేద్దాం ఏం చేద్దాం. ఆయన అంటున్నాడు, నిలిచి ఉండడు, జస్ట్ రిమైన్. నాలో తృప్తి పడు. మినిస్ట్రీ కంటే ఇంపార్టెంట్ యేసయ్య, ఆత్మల రక్షణ కంటే ఇంపార్టెంట్ యేసయ్య. పరిగెత్తబాకు, డోంట్ రన్. పరిగెడితే నువ్వు సంపాదించిన దానికంటే ఆయనలో నిలిచి ఉంటే కోట్ల రెట్లు ఎక్కువ జరుగుద్ది.
పరిగెడితే నువ్వు చేస్తావు, నిల్చుంటే ఆయన చేస్తాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఏదో చేయాలని ఆరాటంతో పరుగులు తీస్తున్న మా జీవితాన్ని ఒకసారి కనికరించి నిలుచుంటే చాలు, మేము నిలబడితే చాలు అని ఈ సత్యాన్ని మేము ఎరగడానికి వాక్యంలో, ప్రార్థనలో యేసయ్యా నా తృప్తి నీవే, యేసయ్యా నా బలం నీవే, యేసయ్యా నా సర్వం నీవే అనే ఈ మాటల్ని, పాటల్ని మా సొంత అనుభవంలో మార్చుకోవడానికి సాయం చేయండి. విస్తారంగా, అసలు కాకే లేకుండా విస్తారంగా అనువుతో, ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్తో ఫలం ఫలించడానికి మాకు నేర్పించండి. యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.